రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజల కోసం 6 గ్యారంటీలను తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి విధానంలో నచ్చి జనగామ పట్టణంలో ఉన్నటువంటి మా కుర్మ సంఘం నాయకులమంతా కూడా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఎందుకోసమంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాలు నీళ్లు పేరు మీద రాష్ట్రంలో అధికారంకి వచ్చి దోపిడీ చేసి ఈరోజు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పొందబెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా వంతు పూర్తి సహకారం అందిస్తాం. అదేవిధంగా జనగామ పట్టణంలో కాకుండా జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మన కొమ్మూరు ప్రతాపాలను వెంబడేసుకపోయి మా కుర్మాలు వీలైనంత వరకు మా కుర్మాలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేపించి మన అభ్యర్థి గెలుపు కోసం మేమంతా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా రానున్నటువంటి రోజులలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతమైనటువంటి ఒక పార్టీగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చూస్తున్నాం ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థి ఒక బీసీ నినాదం పెట్టుకొని నేను ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఆయన ఈరోజు ఈ ప్రాంతంలో తిరగడం జరుగుతున్నది. ఆయన గతంలో గెలిచి మనకు ఏం చేసినటువంటి దాఖలాలు కూడా లేదు ఆయన. కాబట్టి ఈసారి మనము సీఎంకు ప్లస్ కుమ్మూరన్నకు ప్రతాపన్నకు అందంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జనగామ కుర్మ సంఘం పట్టణ అధ్యక్షుడిని మరియు అట్లే మన జనగామ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే కొనసాగుతున్నా. అయితే ఇటీవలే మా కుర్మలం అందరము ఒక 100లో ఉన్నాము, ఒక 100 నుంచి ఒక 150 మందిని కాంగ్రెస్ పథకాలే కావచ్చు, కాంగ్రెస్ విధానమే కావచ్చు, అన్ని రకాలుగా కాంగ్రెస్ తోటే అన్ని పనులు సహోగా సాగుతాయనేది మేము నిర్ణయించుకొని మేము కాంగ్రెస్ పార్టీలో చేరదామని అనుకొని మేమందరం ఒక ఏకదాటిగా వచ్చి మొన్న 13వ తారీఖున క్రిస్టియన్ గ్రామంలో ఒక 150 మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మన ఎంపీ అభ్యర్థి శ్యామల కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న క్రిస్టియన్ గ్రౌండ్లో చేరడం జరిగింది. ఒక 150 మంది దాకా డోలు వాద్యాలతో ఊరేంపిగా వచ్చి మేము పార్టీలో చేరడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి మాకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందనే నమ్మకంతో అలాగే ఏ పనులున్నా మాకు సహాయ సహకారాలు అందుతాయి. అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి కనుకనే అలాంటి విధానాలు నచ్చే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.